హలో మై డియర్ ఆస్పిరెంట్స్, మీరు చూస్తున్నారు స్టడీ నౌ యూట్యూబ్ ఛానల్. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తున్న వారందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మా స్టడీ నౌ ఛానల్లో వీడియోస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా యూజ్ అవుతాయి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మా ఛానల్ నుంచి నోటిఫికేషన్స్ ముందుగా మీకు వస్తాయి. మై డియర్ ఆస్పిరెంట్స్, టుడే అవర్ టాపిక్ ఈస్ యుఎన్ఓ ఆర్గనైజేషన్. ఆల్రెడీ మన ఛానల్లో యుఎన్ఓ గురించి అండ్ పీవైక్యూస్ గురించి వీడియో క్లాస్ చేసాం. యుఎన్ఓ ఆర్గనైజేషన్స్లో ఫస్ట్ది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తారండి? 1919లో. దీని హెడ్ క్వార్టర్ జెనీవాలో ఉందండి, స్విట్జర్లాండ్. పర్పస్ ఏంటంటే ది వెల్ఫేర్ ఆఫ్ వర్కర్స్ అండ్ ది ఎక్సర్సైజ్ ఆఫ్ రైట్స్. అండ్ నెక్స్ట్ దీనికి నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ఎప్పుడు వచ్చిందో చూసుకుంటే 1969 అండి. The year of Nobel Peace Prize was awarded to this organization. ఏ ఆర్గనైజేషన్? ILO, 1969. అయితే ప్రెజెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరైనా చూసుకుంటే గుల్బర్ట్ E. నౌగ్రామ్. ఏంటండి? గుల్బర్ట్ E. హౌగ్రామ్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంటర్పోల్ అండి. ఏంటి? ఇంటర్పోల్ ఫుల్ నేమ్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. దీని ఎస్టాబ్లిష్మెంట్ చూసుకుంటే ఫార్మేషన్ 1923. దీనిలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయంటే మెంబర్ స్టేట్స్ 184 మెంబర్ స్టేట్స్ ఉన్నాయండి. ఓకేనా? అయితే దీని హెడ్ క్వార్టర్ చూసుకుంటే లయాన్స్, ఫ్రాన్స్లో ఉందండి. లయాన్స్ హెడ్ క్వార్టర్. ఓకేనా? మనం చూసుకుంటే వరల్డ్ బ్యాంక్ అండి, IBRD, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. అయితే దీని ఎస్టాబ్లిష్మెంట్ చూసుకుంటే 1945 అండి. ఫార్మేషన్ ఎప్పుడైంది? 1945. కమన్స్మెంట్ ఆఫ్ ఆపరేషన్స్ అంటే ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1946లో. దీని హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ DC అండి. కరెంట్ ప్రెసిడెంట్ ఎవరంటే అజయ్ బంగా. వరల్డ్ బ్యాంక్కి కరెంట్ ప్రెసిడెంట్ ఎవరండి? మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాక్సిమం కరెంట్ ప్రెసిడెంట్స్ అడుగుతారండి. అజయ్ బంగా. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఎవరండి? అజయ్ బంగా. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండి, IMF ఫంక్షన్ ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ పూర్ కంట్రీస్. ఇది ఎందుకు నిర్మించారంటే డెవలప్మెంట్ ఆఫ్ పూర్ కంట్రీస్. అయితే దీని ఫార్మేషన్ చూసుకుంటే 1945 అండి. ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్కి వచ్చిందంటే 1946 నుంచి. దీని హెడ్ క్వార్టర్ చూసుకుంటే వాషింగ్టన్ DC అండి. వాషింగ్టన్ DC. IMF ఫస్ట్ ఉమెన్ MD ఎవరిని చూసుకుంటే క్రిస్టిన్ లెగార్డే. ఓకేనండి, క్రిస్టిన్ లెగార్డే. మెంబర్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయంటే 190 కంట్రీస్ ఉన్నాయండి. 189th కంట్రీ నౌరు అండ్ 190th కంట్రీ ఆండోరా. ఏంటండి? ఆండోరా. చూడండి ఒకసారి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF ఫంక్షన్ ఏంటి? డెవలప్మెంట్ ఆఫ్ పూర్ కంట్రీస్. ఎస్టాబ్లిష్మెంట్ 1945. ఇంప్లిమెంటేషన్ 1946. హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ DC. అండ్ IMF ఫస్ట్ ఉమెన్ MD క్రిస్టిన్ లగార్డే. మెంబర్ కంట్రీస్ 190. 189th కంట్రీ నౌరు, 190th కంట్రీ ఆండోరా. ఓకేనండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అండి. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO. దీని ఎస్టాబ్లిష్మెంట్ అక్టోబర్ 16, 1945. అక్టోబర్ 16, 1945 అండి. మనకి ఇంటర్నేషనల్ ఫుడ్ డే అక్టోబర్ 16గా జరుపుకుంటాం. అయితే దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే రోమ్, ఇటలీలో ఉందండి. అయితే వాట్ ఈజ్ ది అవార్డ్ గివెన్ బై ది ఆర్గనైజేషన్ అంటే ఈ ఆర్గనైజేషన్ ఏ అవార్డ్ని ఇస్తుందంటే అగ్రికోలా మెడల్ అండి. అగ్రికోలా మెడల్. అయితే మొట్టమొదటి ఇండియానికి ఎవరికి వచ్చిందంటే ద ఓన్లీ ఇండియన్ రిసీవ్ దిస్ మెడల్ డాక్టర్ మన్మోహన్ సింగ్. ఓకేనండి, డాక్టర్ మన్మోహన్ సింగ్. ప్రెజెంట్ సెక్రటరీ జనరల్ ఎవరో చూసుకుంటే క్యూ డాంగ్యో అండి. మనకి మ్యాక్సిమం అడిగితే టఫ్గా అడగాలంటే ఆర్గనైజేషన్ తాలూకా సెక్రటరీ జనరల్ గురించి అడుగుతాడు, ఆర్ హెడ్ క్వార్టర్ గురించి అడుగుతాడండి. ఓకేనా? ప్రెజెంట్ సెక్రటరీ జనరల్ ఎవరండి? క్యూ డాంగ్యో, FAO. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకుంటే UNICEF అండి, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. దీని ఎస్టాబ్లిష్మెంట్ 1946. హెడ్ క్వార్టర్ ఎక్కడండి? న్యూయార్క్.
అయితే దీని మెయిన్ ఫంక్షన్ ఏంటని చూసుకుంటే, ది మిషన్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ ఈజ్ టు మానిటర్ ది హెల్త్, న్యూట్రిషన్ అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఆఫ్ ది యంగ్ చిల్డ్రన్స్. ఏంటండి మెయిన్ ఫంక్షన్? ది మిషన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఈజ్ టు మానిటర్ ది హెల్త్, న్యూట్రిషన్ అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఆఫ్ ది యంగ్ చిల్డ్రన్స్. అయితే కరెంట్ సెక్రటరీ జనరల్ ఎవరైనా చూసుకుంటే క్యాథరిన్ రసూల్ అండి. కరెంట్ సెక్రటరీ జనరల్ క్యాథరిన్ రసూల్. క్యాంపెయినర్ చూసుకుంటే ప్రియాంక చోప్రా అండి. మన ఇండియా నుంచి క్యాంపెయినర్ ఎవరైనా చూసుకుంటే ప్రియాంక చోప్రా. ఓకేనా? యూనిసెఫ్. ఓకేనండి, యూనిసెఫ్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, యూనిసెఫ్. నెక్స్ట్ మనం చూసుకుంటే యునెస్కో అండి. ఏంటండి? యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఏంటండి? సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునెస్కో ఫుల్ ఫామ్ అది. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడండి? ప్యారిస్, ఫ్రాన్స్ అండి. హెడ్ క్వార్టర్ ప్యారిస్. కరెంట్ సెక్రటరీ జనరల్ అడ్రియో అజోలే. ఏంటండి? అడ్రియో అజోలే. యునెస్కో ఫస్ట్ కల్చరల్ హెరిటేజ్ సైట్ ఏంటంటే ఎడిన్బర్గ్ అండి, స్కాట్లాండ్లో ఎడిన్బర్గ్. ఓకేనండి, స్కాట్లాండ్ ఎడిన్బర్గ్. నెక్స్ట్ యునెస్కో హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయి ఏంటనేది అది వేరే మనం వీడియో క్లాస్ చూసుకుందాం. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ ఆర్గనైజేషన్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అండి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, WTO. దీని ఎస్టాబ్లిష్మెంట్ January 1, 1995. హెడ్ క్వార్టర్ జెనీవా అండి. మ్యాక్సిమం మీకు ఆర్గనైజేషన్ అని వచ్చినవన్నీ హెడ్ క్వార్టర్ జెనీవాలోనే ఉంటాయండి. ఓకేనా? జెనీవాలోనే ఉంటాయి. WTO, WHO, ILO, ఇంటర్నేషనల్ లేబర్, అది వరల్డ్ లేబర్ ఆర్గనైజేషన్ ఉంది కదా, అది కూడా జెనీవా అండి. ఓకేనా? అయితే దీని హెడ్ క్వార్టర్ జెనీవా. మెంబర్ స్టేట్స్ 164 అండి. మెంబర్ స్టేట్స్ ఎన్ని? 164. 164th కంట్రీ ఆఫ్ఘనిస్తాన్. 163rd కంట్రీ లిబేరియా. 162nd కంట్రీ కజకిస్తాన్ అండి. 162nd కంట్రీ కజకిస్తాన్. అయితే ది కంపెనీ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1948 ఇన్ ప్లేస్ ఆఫ్ గట్ అండి. గట్ ప్లేస్లో గట్ని రీప్లేస్ చేసుకుని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది వచ్చింది. గట్ అంటే ఏంటంటే జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ అండి. ఏంటంటే జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్. అయితే దీనికి కరెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే న్యోజీ ఒకొంజో ఇవేలే. ఏంటండి? న్యోజీ ఒకొంజో ఇవేలే. నెక్స్ట్ మనం చూసుకుంటే UNDP అండి. యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఏంటండి? యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండి, UNDP. ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడండి? 1965. హెడ్ క్వార్టర్ న్యూయార్క్ అండి. UNDP గుడ్ విల్ అంబాసిడర్ ఎవరైనా చూసుకుంటే పద్మలక్ష్మి అండి. పద్మలక్ష్మి. అయితే దీని హెడ్ క్వార్టర్ ఎక్కడండి? న్యూయార్క్. అంబాసిడర్ పద్మలక్ష్మి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, ICC. ఎస్టాబ్లిష్మెంట్ 2002 అండి. ఎస్టాబ్లిష్మెంట్ 2002. హెడ్ క్వార్టర్ చూసుకుంటే ది హేగ్, నెదర్లాండ్స్ అండి. ది హేగ్, నెదర్లాండ్స్. మెంబర్ స్టేట్స్ 123 అండి. ఓకేనా? రీసెంట్లీ జాయిన్డ్ కంట్రీ. రీసెంట్గా ఏ కంట్రీ జాయిన్ అయిందంటే పాలస్తీనా అండి. ఏంటండి? పాలస్తీనా. అయితే ఇందులో 18 జడ్జెస్ టు ICC ఎలక్షన్స్, అసెంబ్లీ ఫర్ స్టే పార్టీస్. ఎంతమంది జడ్జెస్ ఉంటారండి? 18 జడ్జెస్ టు ICC ఎలక్టర్స్, అసెంబ్లీ ఫర్ స్టే పార్టీస్. ఓకేనండి? ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, ICC. ఎస్టాబ్లిష్మెంట్ 2002. హెడ్ క్వార్టర్ ది హేగ్, నెదర్లాండ్స్. మెంబర్ స్టేట్స్ 123. రీసెంట్గా జాయిన్ అయిన కంట్రీ ఏంటంటే పాలస్తీనా. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకుంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండి. ఏంటండి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, WHO. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా దీని హెడ్ క్వార్టర్ జెనీవా అనేసి. అయితే ఎస్టాబ్లిష్మెంట్ చూసుకుంటే April 7, 1948. వరల్డ్ హెల్త్ డే ఎప్పుడండి? April 7th. ఓకేనా? అయితే WHO గుడ్ విల్ అంబాసిడర్ ఎవరైనా చూసుకుంటే AR రెహమాన్ అండి. AR రెహమాన్. స్లోగన్ గివెన్ ఫర్ ట్యూబర్క్యులోసిస్ ప్రివెన్షన్ ఏంటని చూసుకుంటే ఐఎమ్ స్టాపింగ్ ట్యూబర్క్యులోసిస్, TB. ది మోటో గివెన్ ఫర్ బ్యూటీ ప్రివెన్షన్ విజన్ 2020 అండి. ది మోటో గివెన్ ఫర్ బ్యూటీ ప్రివెన్షన్ విజన్ 2020. కరెంట్ సెక్రటరీ జనరల్ ఎవరైనా చూసుకుంటే డాక్టర్ టెడ్రోస్ అథానమ్
గెబ్రియోసిస్ ఏంటండి? ఎవరు? డాక్టర్ టెడ్రోస్ అదనోమ్ గెబ్రియోసిస్ అండి. గెబ్రియోసిస్ డాక్టర్ టెడ్రోస్ అదనోమ్ గెబ్రియోసిస్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO. ఓకేనండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంటర్నేషనల్ అటమిక్ ఎనర్జీ ఏజెన్సీ అండి. ఇంటర్నేషనల్ అటమిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA ఎస్టాబ్లిష్మెంట్ చూసుకుంటే జూలై 29, 1957 అండి. జూలై 29, 1957. అయితే దీని హెడ్ క్వార్టర్ చూసుకుంటే వియన్నా అండి, ఆస్ట్రియా కంట్రీలో వియన్నా హెడ్ క్వార్టర్. మెంబర్ స్టేట్స్ చూసుకుంటే 167 మెంబర్ స్టేట్స్ అండి. 167ది బార్బడోస్ ఏంటంటే 167th బార్బడోస్. 166 యాంటిగ్యులా 166th యాంటిగ్యులా అండి. ఏంటంటే ఇంటర్నేషనల్ అటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఎస్టాబ్లిష్మెంట్ జూలై 29, 1957. హెడ్ క్వార్టర్ వియన్నా, ఆస్ట్రియాలో ఉంటుంది. మెంబర్ స్టేట్స్ 167 అండి. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకుంటే వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ WMO, వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడండి? 1950లో. ఓకేనండి. ఫార్మేషన్ 1950. అయితే దీని హెడ్ క్వార్టర్ చూసుకుంటే జెనీవా అండి. నెక్స్ట్ ప్రెజెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరని చూసుకుంటే సెలెస్టియల్ సాలో అండి. వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ WMO ఎస్టాబ్లిష్మెంట్ 1950. హెడ్ క్వార్టర్ చూసుకుంటే జెనీవా అండ్ ప్రెజెంట్ డైరెక్టర్ జనరల్ చూసుకుంటే సెలెస్ట్ సాలో అండి. నెక్స్ట్ ఆర్గనైజేషన్ చూసుకుంటే IPCC, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. దీని ఎస్టాబ్లిష్మెంట్ 1988. హెడ్ క్వార్టర్ జెనీవా అండి. కరెంట్ డైరెక్టర్ జనరల్ చూసుకుంటే జిమ్స్కీ. ఎవరండి? జిమ్స్కీ. కరెంట్ డైరెక్టర్ జనరల్ జిమ్స్కీ. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకుంటే UN ఆర్గనైజేషన్స్ కంప్లీట్ అయిపోయినాయండి. ఇంటర్నేషనల్ అలయన్సెస్ అండ్ ఫెడరేషన్స్ చూసుకుంటే షార్క్ అండి. అందులో మొదటిది షార్క్ అండి, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, షార్క్. ఇది ఫార్మేషన్ ఎప్పుడు జరిగిందంటే December 8, 1985లో అండి. 1985లో జరిగింది. ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఫార్మర్ బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ జియార్ రహమాన్. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడంటే కాఠ్మండు అండి. ఇనిషియల్లీ షార్క్ మెంబర్ స్టేట్స్ ఎన్నంటే 7 అండి. కరెంట్లీ మెంబర్ స్టేట్స్ ఎన్నంటే 8. ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ 8th మెంబర్ స్టేట్ అండి. ఆఫ్ఘనిస్తాన్ అనేది 8th మెంబర్ స్టేట్. ఫస్ట్ షార్క్ సమ్మిట్ హెల్డ్ ఎట్ ఢాకా ఆన్ 1985. మనం ఎప్పుడు ఫార్మేషన్ అని చెప్పుకున్నామండి? 1985 December 8 అని చెప్పుకున్నాం కదా. అయితే అప్పుడే ఫస్ట్ షార్క్ సమ్మిట్ అనేది ఢాకాలో జరిగిందండి. సెకండ్ షార్క్ సమ్మిట్ హెల్డ్ ఎట్ బెంగళూరు, ఇండియాలో జరిగిందండి 1986లో. షార్క్ సమ్మిట్ ఈజ్ యూజువల్లీ హెల్డ్ ఎవ్రీ 2 yearsకి జరగాలి. అయితే ఎవ్రీ 2 years జరగాలి, కానీ ఫస్ట్ టూ సమ్మిట్స్ మాత్రం ఇయర్ బై ఇయర్ జరిగాయండి. మహమ్మద్ గోలం సర్వర్ ఈజ్ ఏ బంగ్లాదేశ్ డిప్లొమాట్ అండ్ సెక్రటరీ జనరల్ ఆఫ్ ది షార్క్ అండి. ప్రజెంట్ సెక్రటరీ జనరల్ ఎవరైనా చూసుకుంటే షార్క్ సంబంధించి మహమ్మద్ గోలం సర్వర్ ఈజ్ బంగ్లాదేశ్ డిప్లొమాట్ అండ్ సెక్రటరీ జనరల్ ఆఫ్ షార్క్. 8 మెంబర్ స్టేట్స్ ఏంటని చూసుకుంటే మాల్దీవ్స్, భూటాన్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా అండ్ నేపాల్ అండి. సార్క్ కంట్రీస్ హ్యావ్ డిక్లేర్డ్ July 15th యాజ్ యూత్ స్కిల్స్ డే అనేది July 15th అని సార్క్ మెంబర్ స్టేట్స్ అనేవి డిక్లేర్ చేసుకున్నాయండి యూత్ స్కిల్స్ డేగా. ఓకేనా. వీడియో పాజ్ చేసుకొని పాయింట్ వైజ్ రాసుకోండి. నెక్స్ట్ ఆర్గనైజేషన్ మనం చూసుకుంటే నాన్ అలైన్ మూమెంట్ అండి. జవహర్లాల్ నెహ్రూ వాజ్ ది ఫస్ట్ యూజ్ ది టర్మ్ నామ్ అండి. జవహర్లాల్ నెహ్రూ గారు ఫస్ట్ ఈ టర్మ్ని యూజ్ చేశారు, నాన్ అలైన్ మూమెంట్ అని. US బేస్డ్ ఆర్గనైజేషన్ నాటో ఒకటి ఉందండి. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. అది ఎప్పుడు ఫార్మేషన్ అయిందంటే 1949. రష్యన్ స్పాన్సర్డ్ ఆర్గనైజేషన్ సియాటో అండి. రష్యన్ స్పాన్సర్డ్ ఆర్గనైజేషన్ ఏదని చెప్పుకుంటే సియాటో 1955. ఎర్లీ కంట్రీస్ ఇన్ నామ్ అంటే ఫస్ట్లో మాత్రం 25 కంట్రీస్ ఉంటాయండి. ప్రజెంట్ మాత్రం 120 కంట్రీస్ ఉన్నాయండి. ఫస్ట్ మీటింగ్ హెల్డ్ ఎట్ 1961. మీటింగ్ వన్స్ ఎప్పుడంటే ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగింది? 1961లో జరిగింది. అయితే
మీటింగ్ అనేది ఎవ్రీ 3 ఇయర్స్కి జరుగుతుందండి. 7th నామ్ కాన్ఫరెన్స్ 1983 న్యూఢిల్లీలో జరిగింది. న్యూఢిల్లీ 101 మెంబర్ స్టేట్ అండి. న్యూఢిల్లీ 101 మెంబర్ స్టేట్. నేమ్ మీటింగ్ ఏరియా అనేది బెల్గ్రేడ్, యూగోస్లావియా అండి. మీటింగ్ ఏరియా అనేది వీళ్ళు ఒకటి ఫిక్స్ చేసుకుంటారు, బెల్గ్రేడ్, యూగోస్లావియా. ఆఫ్టర్ వరల్డ్ వార్ II ది యుఎస్ అండ్ రష్యా ఫార్మ్డ్ ది కోల్డ్ వార్ అండ్ ఫార్మ్డ్ 2 మిలిటరీ అలియన్సెస్. ఏంటంటే ఆఫ్టర్ వరల్డ్ వార్ II ది యుఎస్ అండ్ రష్యా ఫార్మ్డ్ ది వరల్డ్ వార్ అండ్ ఫార్మ్డ్ 2 మిలిటరీ అలియన్సెస్. Opening session of the senior official meetings, 19th summit of the heads of the state and government of the non-aligned movement 15 to 16 January 2024. రీసెంట్గా జరిగిన సమ్మిట్ చూసుకుంటే January 15 and 16 జరిగింది 2024లో. ఓకేనండి, అది 19th సమ్మిట్ అండి. 19th సమ్మిట్ నాన్ అలైన్ మూమెంట్. నెక్స్ట్ మనం చూసుకుంటే నాటో అండి. మనం ఆల్రెడీ నామ్లో చెప్పుకున్నాం కదా, యుఎస్ బేస్డ్ ఆర్గనైజేషన్ ఏదంటే నాటో అని, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని. అయితే నాటో గురించి చూసుకుంటే ద ఓన్లీ మిలిటరీ అలయన్సెస్ ఇన్ ది వరల్డ్ ఏంటంటే నాటో అండి. ది ఓన్లీ మిలిటరీ అలయన్స్ ఇన్ ది వరల్డ్ నాటో. ఎస్టాబ్లిష్మెంట్ చూసుకుంటే 1949 April 4th అండి. దీని హెడ్ క్వార్టర్ చూసుకుంటే బ్రసెల్స్ అండి, బెల్జియం. కరెంట్ మెంబర్ కంట్రీస్ 32 అండి. 29th మాంటెగ్రో, 13th మెకడోనియా, 31st ఫిన్లాండ్, 32 స్వీడన్ అండి. ఓకేనా, 32 కంట్రీస్లో 31st ఇంపార్టెంట్ చూసుకోండి. 31st అండ్ 32 చూసుకోండి. 31st ఫిన్లాండ్, 32 స్వీడన్. ఉక్రెయిన్, జార్జియా క్యాన్సిల్ చేసుకున్నాయండి. ఉక్రెయిన్ అండ్ జార్జియా ఇందులో మెంబర్ స్టేట్స్గా లేవు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో. రష్యాస్ రోల్ ఇన్ నాటో, డైలాగ్ పార్ట్నర్ అండి. రష్యా అనేది కంప్లీట్గా ఉండదు, జస్ట్ డైలాగ్ పార్ట్నర్. కరెంట్ నాటో సెక్రటరీ జనరల్ ఎవరైనా చూసుకుంటే మార్క్ రూట్ అండి. ఎవరు? మార్క్ రూట్. నెక్స్ట్ ఏంటంటే యూరోపియన్ యూనియన్ ఎస్టాబ్లిష్మెంట్ చూసుకుంటే 1957 అండి. అయితే యూరోపియన్ యూనియన్ అనేది వార్డ్ కాయిన్ చేసింది ఎవరంటే విక్టర్ హూగో. హెడ్ క్వార్టర్ ఎక్కడ అండి? బ్రసెల్స్ అండి. కరెంట్ మెంబర్ స్టేట్స్ చూసుకుంటే 27 అండి. 27th క్రొయేషియా. ఏంటంటే క్రొయేషియా. యూరో కరెన్సీ కమ్స్ ఇన్ టు ఫుల్ ఫోర్స్ June 1st, 2002లో వచ్చింది. June 1st, 2002లో. కంట్రీస్ విత్ యూరో కరెన్సీ 19 కంట్రీస్ ఉన్నాయండి. 19th లిథుయానియా. ఏంటండి? లిథుయానియా. కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆఫ్ EU, యూరోపియన్ యూనియన్. కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ ఎక్కడండి? అది లగ్జంబర్గ్. కంట్రీస్ దట్ హ్యావ్ నాట్ అడాప్టెడ్ ది యూరో కరెన్సీ 2 ఉన్నాయండి. కంట్రీస్ దట్ హ్యావ్ నాట్ అడాప్టెడ్ ది యూరో కరెన్సీ, యూరోపియన్ కంట్రీస్ అయ్యుండి యూరో కరెన్సీని తీసుకోకుండా ఉన్నవి ఏంటంటే 2 కంట్రీస్ అండి, డెన్మార్క్ అండ్ స్వీడన్. ఫ్రాన్స్ ఓన్లీ కంట్రీ దట్ అపోజెస్ యూరోపియన్ యూనియన్ ఇన్ ది వరల్డ్. ఫ్రాన్స్ అనేది యూరోపియన్ యూనియన్ని అపోజ్ చేస్తుందండి. ఓకేనా. అయితే ఇక్కడ మనం కరెంట్ సెక్రటరీ జనరల్ ఎవరైనా చూసుకుంటే తెరీసా బ్లాంచే. ఓకేనా. కరెంట్ సెక్రటరీ జనరల్ ఎవరండి? తెరీసా బ్లాంచే. నెక్స్ట్ మనం చూసుకుంటే ఒపెక్ అండి. ఏంటండి? ఒపెక్, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఏంటండి? ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్నారంటే 1960 అండి, 1960లో. హెడ్ క్వార్టర్ చూసుకుంటే వియన్నా. ఎక్కడండి? వియన్నా, ఆస్ట్రియా. కరెంట్ మెంబర్ స్టేట్స్ ఎన్ని ఉన్నాయంటే 14 అండి. కరెంట్ సెక్రటరీ జనరల్ హైతమ్ ఆల్గాన్స్. ఏంటండి? హైతమ్ ఆల్గైస్. ఎస్టాబ్లిష్మెంట్ 1960. ఏంటి? ఒపెక్. హెడ్ క్వార్టర్ వియన్నా. కరెంట్ మెంబర్ స్టేట్స్ 14. కరెంట్ సెక్రటరీ జనరల్ హైతమ్ ఆల్గైస్. ఏషియన్ అండి. అసోసియేషన్ ఆఫ్ నెక్స్ట్ ఆర్గనైజేషన్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్స్. అయితే దీని ఎస్టాబ్లిష్మెంట్ 1967 అండి. 1967 August 8 అండి. హెడ్ క్వార్టర్స్ చూసుకుంటే జకార్తా. ఏషియన్ మెంబర్ స్టేట్స్ ఎన్ని ఉన్నాయంటే 10 అండి. ఇందులో ఏషియన్లో ఇండియా అనేది మెంబర్ స్టేట్గా లేదు. ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ స్టేట్స్ ఇన్ ఏషియన్ ఆర్గనైజేషన్.
వెన్యూ ఆఫ్ ది ఫస్ట్ ఏషియన్ సమ్మిట్ బాలి అండి. వెన్యూ ఆఫ్ ఫస్ట్ ఏషియన్ సమ్మిట్ ఎక్కడంటే బాలి. కరెంట్ సెక్రటరీ జనరల్, ప్రజెంట్ కరెంట్ సెక్రటరీ జనరల్ ఎవరంటే డాక్టర్ క్యోకిమ్ హార్న్. డాక్టర్ క్యోకిమ్ హార్న్. విర్చువల్ సమ్మిట్ 2020లో ఎక్కడ జరిగిందని అడుగుతాడండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వియత్నాం అండి అది. ఏంటండి? వియత్నాం. విర్చువల్ సమ్మిట్ 2020 వియత్నాం. నెక్స్ట్ ఆర్గనైజేషన్ మనం చూసుకుంటే ఏపెక్, ఏషియా పసిఫిక్ ఎకానమిక్ కోఆపరేషన్ అండి. ఏపెక్, ఏషియా పసిఫిక్ ఎకానమిక్ కోఆపరేషన్. దీని ఎస్టాబ్లిష్మెంట్ చూసుకుంటే 1989 అండి. హెడ్ క్వార్టర్ చూసుకుంటే సింగపూర్ సిటీ. మెంబర్ స్టేట్స్ చూసుకుంటే 21 అండి. ఏంటంటే మెంబర్ స్టేట్స్ అన్ని 21. 2024లో సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే లీమా, పెరు. నవంబర్ 15 నుంచి 16 వరకు జరిగిందండి. 2025 సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే సౌత్ కొరియా, ఫిబ్రవరి 24 నుంచి మార్చ్ 9 వరకు జరిగిందండి. రీసెంట్ ఇది అప్డేటెడ్ చూసుకోండి. 2025 ఎపెక్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే సౌత్ కొరియా, ఫిబ్రవరి 24 టు మార్చ్ 9. థీమ్ ఆఫ్ ది 2025 చూసుకుంటే బిల్డింగ్ ఏ సస్టైనబుల్ టుమారో, కనెక్టింగ్ ఇన్నోవేట్ అండ్ ప్రాస్పెర్. ఏంటండి? బిల్డింగ్ ఏ సస్టైనబుల్ టుమారో, కనెక్ట్ ఇన్నోవేట్ ప్రాస్పెర్. ఓకేనండి. దిస్ గ్రూప్ ఫార్మ్డ్ ఫర్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ది పసిఫిక్ ఓషన్ కంట్రీస్ ఇన్ ఏషియా అండ్ ది పసిఫిక్ ఓషన్ కంట్రీస్ ఇన్ అదర్ కాంటినెంట్స్. ఓకేనండి. ఈ గ్రూప్ ఎందుకోసం ఆర్గనైజేషన్ ఫార్మేషన్ చేశారంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం కోసం. ఏ కంట్రీస్ కోసం? పసిఫిక్ ఓషన్ కంట్రీస్ ఇన్ ఏషియా అండ్ పసిఫిక్ ఓషన్ కంట్రీస్ ఇన్ అదర్ కాంటినెంట్స్. ఓకేనండి. నెక్స్ట్ ఆర్గనైజేషన్ మనం చూసుకుంటే బ్రిక్స్ అండి. బ్రిక్స్ ఫుల్ ఫామ్ అదే. దానిలో ఉన్న కంట్రీస్ కూడా చూసుకోండి. బ్రిక్స్ అంటే ఏంటంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. 17th బ్రిక్స్ సమ్మిట్ ఇన్ 2025 ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్లోనే జరిగిందండి. ఫ్రమ్ జూలై 6th to 7th జరుగుతుందండి. విల్ బీ హెల్డ్ ఇన్ బ్రెజిల్. ఓకేనా. 17th బ్రిక్స్ సమ్మిట్ ఇన్ 2025 విల్ బీ హెల్డ్ ఇన్ బ్రెజిల్ అండి. ఓకేనా. ఫ్రమ్ జూలై 6th and 7th జరుగుతుందండి. న్యూ కంట్రీ సౌత్ ఆఫ్రికా అండి. ఇప్పుడు లాస్ట్లో బ్రిక్స్లో వేస్తుంది కదా, లాస్ట్ కంట్రీ 2011లో యాడ్ అయిందండి. న్యూ కంట్రీ. ద ఫస్ట్ ఎకనామిస్ట్ టు ది యూజ్ ది టర్మ్ బ్రిక్స్ జిమ్ ఓ నెయిల్ అండి. ఈ బ్రిక్స్ అనేది ఎవరు ఈ టర్మ్ని యూజ్ చేశారంటే ఫస్ట్ ఎకనామిస్ట్ ఎవరంటే జిమ్ ఓ నెయిల్ అండి. ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే 2009లో ఎకిన్బర్గ్, రష్యాలో జరిగిందండి. రష్యాలో జరిగింది. 12th కాన్ఫరెన్స్ 2020 ఇన్ రష్యా బై విర్చువల్. ఎక్కడ జరిగిందండి? రష్యాలో బై విర్చువల్ మీటింగ్ జరిగిందండి. 12th కాన్ఫరెన్స్ 2020లో. ది బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ వాజ్ రీనేమ్డ్ ది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అండి. బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ని రీనేమ్ చేశారు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ చూసుకుంటే షాంఘై అండి. బ్రిక్స్ తాలూకా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ చూసుకుంటే షాంఘై అండి. ఓకేనా. ప్రజెంట్ మనకి ప్రస్తుతానికి ఇప్పుడు అడగాల్సింది ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రిక్స్ సమ్మిట్ 17th బ్రిక్స్ సమ్మిట్ 2025 విల్ బీ హెల్డ్ ఇన్ ఎక్కడని అడుగుతాడు. బ్రెజిల్ అది. ఫ్రమ్ జూలై 6th to 7th. ఓకేనండి. నెక్స్ట్ పాయింట్ అయినా మనం చూసుకుంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడైనా చూసుకుంటే బీజింగ్. ఎక్కడ చేశారంటే బీజింగ్ అండి. అది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే బీజింగ్. నెక్స్ట్ ఆర్గనైజేషన్ మనం చూసుకుంటే బిమ్స్టెక్ అండి. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఎస్టాబ్లిష్మెంట్ చూసుకుంటే 1997 అండి. మెంబర్ స్టేట్స్ అన్ని 7 అండి. ఆ 7 ఏంటని చూసుకుంటే బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక అండ్ థాయిలాండ్. ఏంటండి? బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక అండ్ థాయిలాండ్. అయితే దీనికి మనకు సెక్రటరీ జనరల్ ఎవరైనా చూసుకుంటే ఇంద్రమణి పాండే. సెక్రటరీ జనరల్ ఇంద్రమణి పాండే అండి. పెర్మనెంట్ ఆఫీస్ ఎక్కడండి? ఢాకా. బంగ్లాదేశ్లోనే పెర్మనెంట్ ఆఫీస్ అనేది ఉందండి బిమ్స్టెక్కి. చూడండి ఒకసారి మళ్ళీ. బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండి. ఎస్టాబ్లిష్మెంట్ 1997. మెంబర్ స్టేట్స్ 7 ఉన్నాయి. బంగ్లాదేశ్, భూటాన్,
బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక అండ్ థాయిలాండ్. సెక్రటరీ జనరల్ ఇంద్రమణి పాండే. పర్మనెంట్ ఆఫీస్ ఎక్కడండి? ఢాకాలో ఉందండి, బంగ్లాదేశ్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎలియన్స్ ఆఫ్ G4 కంట్రీస్ అండి. ఎలియన్స్ ఆఫ్ G4 కంట్రీస్ దీని ఎస్టాబ్లిష్మెంట్ అండి 2004. మెంబర్ స్టేట్స్ 4 అని చెప్పుకున్నాం కదా. G4 అంటే గ్రూప్ ఆఫ్ 4. అయితే ఇండియా, బ్రెజిల్, జర్మనీ అండ్ జపాన్ అండి. ఓకేనా. నెక్స్ట్ ఎలియన్స్ ఆఫ్ G7 కంట్రీస్ చూసుకుంటే ఎలియన్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్డ్ కంట్రీస్ ఎస్టాబ్లిష్మెంట్ 1975 విత్ 6 కంట్రీస్తో స్టార్ట్ చేశారు. 7th కంట్రీ కెనడా అండి. 1976లో జాయిన్ అయింది. టోటల్ మెంబర్ స్టేట్స్ ఇప్పుడు ప్రజెంట్ 8 ఉన్నాయండి. అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇటలీ అండ్ కెనడా. ఓకేనండి. జపాన్ ఈజ్ ది ఓన్లీ ఏషియన్ కంట్రీ. ఈ ఎలియన్స్లో జపాన్ ఒక్కటే ఏషియన్ కంట్రీ అండి. ఓకేనండి. ఎలియన్స్ ఆఫ్ గ్రూప్ 7 G7 కంట్రీస్ ఎలియన్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్డ్ కంట్రీస్ ఎస్టాబ్లిష్మెంట్ 1975 విత్ 6 కంట్రీస్ అయితే 1976లో కెనడా యాడ్ అయ్యి 7 కంట్రీస్ అయ్యాయి. టోటల్ మెంబర్ స్టేట్స్ ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే 8 కంట్రీస్ ఉన్నాయి. ఆ 8 కంట్రీస్ ఏంటని చూసుకుంటే అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇటలీ అండ్ కెనడా అండి. అయితే ఏషియాకి రిలేటెడ్ అయిన కంట్రీ ఏది ఉందంటే జపాన్ ఒక్కటి మాత్రం ఉందండి. జపాన్ ఈజ్ ది ఓన్లీ ఏషియన్ కంట్రీ. అయితే నెక్స్ట్ పాయింట్ మనం చూసుకుంటే G7 కంట్రీస్లో రష్యా హ్యాస్ బీన్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ G8 ఇన్ 2014 అండి. G8 ఇన్ 2014. దెన్ G8 బికెమ్ G7 అయిందండి. ఓకేనా. నెక్స్ట్ ఎలియన్స్ ఆఫ్ G20 కంట్రీస్ చూసుకుంటే ఇట్ ఈజ్ కాల్డ్ ది గ్రూప్ ఆఫ్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ అండి. ఇట్ ఈజ్ కాల్డ్ ది గ్రూప్ ఆఫ్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్. G20 కంట్రీస్ అకౌంట్ ఫర్ 80% ఆఫ్ ది వరల్డ్ ఎకానమీ. G20లో ఉన్న కంట్రీస్, ఈ 20 కంట్రీస్ ఎకానమీ చూసుకుంటే వరల్డ్ ఎకానమీలో 80% అనేది ఉంటుందండి. ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడంటే 1999. మెంబర్ స్టేట్స్ 20. అయితే G20 ఫస్ట్ మీటింగ్ వెన్యూ బెర్లిన్ అండి. ఎక్కడండి? బెర్లిన్. 1999లో జరిగింది. 19th వెన్యూ ఆఫ్ ది G20 సమ్మిట్ విల్ బి 2025 నవంబర్, సౌత్ ఆఫ్రికా. 19th వెన్యూ ఆఫ్ ది G20 సమ్మిట్ విల్ బి 2025 నవంబర్ ఇన్ సౌత్ ఆఫ్రికా అండి. 19th వెన్యూ ఆఫ్ ది G20 సమ్మిట్ విల్ బి 2025 నవంబర్ ఇన్ సౌత్ ఆఫ్రికా. ఓకేనా. నెక్స్ట్ G20 గురించి ఇంకో పాయింట్ చూసుకుంటే 18th వెన్యూ ఆఫ్ ది G20 సమ్మిట్ 2024 నవంబర్ 18th అండ్ 19th ఇన్ బ్రెజిల్ అండి, రియో డి జనీరో. 18th వెన్యూ ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్లో జరిగిందండి. నవంబర్ 18th అండ్ 19th 2024. ఓకేనండి. G20 మెంబర్ స్టేట్స్ అనేవి ఒకసారి చూసుకుంటే మనం ఇక్కడ అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇండియా, బ్రెజిల్, జర్మనీ, జపాన్, ఇటలీ, కెనడా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, మెక్సికో, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, సౌదీ అరేబియా, టర్కీ, యూరోపియన్ యూనియన్ అండి. ఒకసారి చూసుకోండి మళ్ళీ. అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇండియా, బ్రెజిల్, జర్మనీ, జపాన్, ఇటలీ, కెనడా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, మెక్సికో, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, సౌదీ అరేబియా, టర్కీ, యూరోపియన్ యూనియన్ అండి. ఓకేనా. నెక్స్ట్ ఆర్గనైజేషన్ చూసుకుంటే SCO, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఎస్టాబ్లిష్మెంట్ చూసుకుంటే 2001 అండి. ఎప్పుడంటే ఎస్టాబ్లిష్మెంట్ ఫార్మేషన్ ఎప్పుడైంది? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్మెంట్ 2001. మెంబర్ స్టేట్స్ ఎన్ని ఉన్నాయంటే 8 మెంబర్ స్టేట్స్ ఉన్నాయండి. ఎన్ని మెంబర్ స్టేట్స్ ఉన్నాయి? 8 మెంబర్ స్టేట్స్ ఉన్నాయండి. అయితే షాంఘై గురించి మనం చూసుకుంటే చైనా, రష్యా, తజికిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇండియా, పాకిస్తాన్ 8 కంట్రీస్ అని చెప్పుకున్నాం కదా. చైనా, రష్యా, తజికిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇండియా అండ్ పాకిస్తాన్. అయితే దీని హెడ్ క్వార్టర్ చూసుకుంటే బీజింగ్ అండి. ఎక్కడండి? హెడ్ క్వార్టర్ బీజింగ్. ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యావ్ బీన్ ఫుల్ మెంబర్స్ సిన్స్ 2017 నుంచి ఇండియా అండ్ పాకిస్తాన్ అనేవి ఫుల్ మెంబర్ స్టేట్స్గా ఉన్నాయండి. అయితే దీని సెక్రటరీ జనరల్ ఎవరైనా చూసుకుంటే జాంగ్ మింగ్. నెక్స్ట్ ఆర్గనైజేషన్ చూసుకుంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB. ఎస్టాబ్లిష్మెంట్ చూసుకుంటే 1966 అండి. 1966. హెడ్ క్వార్టర్ మనీలా అండి, ఫిలిప్పైన్స్. హెడ్ క్వార్టర్ ఎక్కడండి? మనీలా, ఫిలిప్పైన్స్ అండి. మెంబర్ స్టేట్స్ ఎన్నండి అంటే 69 మెంబర్ స్టేట్స్ అండి.
ఏంటండి 69 మెంబర్ స్టేట్స్. చైర్మన్ మనం చూసుకుంటే మసాటో కాండానండి. చైర్మన్ ఎవరండి? మసాటో కాండా. ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చైర్మన్ మసాటో కాండా అండి. ఎన్ని మెంబర్ స్టేట్స్ ఉన్నాయంటే ఏడీబీలో 69 మెంబర్ స్టేట్స్ ఉన్నాయండి. హెడ్ క్వార్టర్ ఎక్కడండి? మనీలా అండి, ఫిలిప్పైన్స్లో మనీలా. ఏడీబీ తాలూకా ఎస్టాబ్లిష్మెంట్ ఫార్మేషన్ ఎప్పుడని చూసుకుంటే 1966 అండి. ఓకేనా.